మందిని మతపరియడం ఎలా? నమ్మిచ్చి నట్టేటా ముంచుడు ఇంకెలా? ఆశ పెట్టించి అసలుకే ఎసరు తెచ్చుడు ఎలా? అబద్ధాలతోని పొద్దెల్ల తీసుడు ఎలా? తిర్రబర్ర లెక్కలు చేసుడు ఎలా? ఏంది మల్లీశ్వరి, ఎలా 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 అని అనుకుంటా దిక్కుమాలిన క్వశ్చనింగులు అడగబడితేవి అని అనేరు. అయ్యో, ఈ దిక్కుమాలిన క్వశ్చనింగులు జవాబులు ఇటువంటి తెలివితేటలు ఎవరికన్నా ఉన్నాయా నోళ్ళ? కాంగ్రెస్ లీడర్లకు మాత్రం బరాబర్ ఉన్నాయట. దీంట్లో వాళ్ళను మించినోళ్ళే లేరుగాక లేరట. ఈ మాట నేనంటలేనుల్లా, మళ్ళీ నన్ను బద్నాం చేశారు ఇంత. మన బీసీ జనాలు చెప్తాండ్రు, నేను మీకు చెవులు వేసిన గంతే. ఇక కథ ఏందో పురా గరుచుకొని వద్దాం రాండ్రి. శ్రీమాన్ ఉత్తర కుమారుల స్వారీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు వారు మన రాష్ట్రంలో ఏ కులపోలు ఎంతమంది ఉన్నారో సర్వే చేసిన లెక్కపత్రం ఎప్పుకొచ్చిండు. జర అయినట్టు అయ్యూరి, ఇప్పుడే కోపానికి రాకుర్రి. ముఖ్యమైన విషయం నేను ఈ స్టేజ్ లో ప్రకటించడం మరి అప్రోప్రియేట్ ఉంటుంది అనుకుంటున్నాను. మొత్తం తెలంగాణలో సర్వే చేసిన జనాభా 3,54,77,554 ఇండివిజువల్స్ ని సర్వే చేయడం జరిగింది. వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సంటేజు 17.43%, ఎస్సీ పాపులేషను 61,84,319, 17.43% population. Scheduled tribes population 37,05,929, population percentage 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Total OC population in the state is 15.79%. Total households in the state 1,15,71,457. Total households surveyed 1,12,15,134. ఇన్నరా అదట ముచ్చట మస్తు చెప్పండు కదా. బీసీలేమో 46% మంది ఉన్నారట, ఎస్సీలు 17.5%, ఎస్టీలేమో 11% దగ్గరున్నారట. ఇక ఓసీలు 15.79% ఉన్నారని లెక్క చెప్తుండు. సారు ముచ్చటిన్నాక అసలు ఈ లెక్క కరెక్ట్ అని అనిపిస్తుందా నోళ్ళ? కమస్కం నమ్మేటట్టనున్నదా? లేకుంటే ఏంది మరి? సర్కారు వారు చేసిన సర్వేలా అటు ఇటు చేసి బీసీలను మాయం చేయనే చేసిరు. 10 ఏళ్ల కిందట తెలంగాణ వచ్చిన కొత్తలా మన కేసీఆర్ సార్ సర్వే చేయించినప్పుడు బీసీలు 53% ఉన్నారు. అంటే సగానికంటే 3% ఎక్కువనే ఉన్నట్టు. మరి 10 ఏళ్లు గడిచినాయి, జనం పెరిగిరు, ఇండ్లు కూడా పెరిగినాయి. మరి బీసీలు కూడా పెరగాలనా లేదా? కానీ ఈడ చిత్రంగా తగ్గిపోయారు. ఈ చిత్రం చేసింది చేయిపట్టి సర్కారే అని చిన్న పోరడు కూడా చెప్తుండు. అసలు వీళ్ళు ఎంతమంది ఇంటికి సర్వేకు పోయిర్రు, ఎంతమందిని అడిగిర్రు? ఏదో పోయినమా అంటే పోయినాం, అడిగినమా అంటే అడిగినాము, ఏది పడితే రాసుకున్నామా అంటే రాసుకున్నాము, గదే కథ నడిచింది కావచ్చు. అసలు ఈ సర్వే వాళ్ళు మా ఇంటికి రాలే మమ్మల్ని అడగాలని చాలా మంది ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నారు. అసలు వాళ్ళు ఎవరిని అడిగిర్రో, ఎవరి ఇష్టం వచ్చినట్టు ఏం లెక్క రాసుకున్నారో సర్వే చేయించిన వాళ్ళకే తెలవలే. అంటే ఈడ బీసీలను మరోసారి దోకా చేసే కుట్రేషన్ నడుస్తుందన్నట్టే కదా. బీసీలనే కాదు, అటు ఎస్సీ ఎస్టీల జనాభా కూడా తగ్గించిరు. అరే, రోజులు గడుస్తుంటే జనాభా పెరగాలే గాని ఈడ ఉన్నోళ్ళని తగ్గించుడైంది కావచ్చు. ఇక ఈడ ఇంకో చిత్రం చూడు, వెనకబడ్డ కులాల జనాభాను తగ్గించిరు కదా, అదే ఓసీల జనాభానైతే పెంచిరు. ఇక గిదే సర్వేలా క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, సిక్కులోల ముచ్చట్నే తీయాలే. అంటే క్రిస్టియన్లు, సిక్కులోలు, జైనులు మన తెలంగాణలో లేరా? వాళ్ళ లెక్కెటువాయే? పేరుకు మాత్రం కులగణన సర్వే చేసినాము, అందరిని అడిగినామంటురు. మరి అందరిని అడుగుతే ఈ తప్పులు తాళాల లెక్కలు ఎట్లా చెప్తారు? బీసీలంటే ఈ చేయిపాటి ప్రభుత్వానికి ఎందుకు ఇంతగానే చిన్న సూపు? తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి కులాల జనాభా లెక్కల వివరాలు తప్పుల తడక బీసీలను తక్కువ చూపించి ఓసీలను అగ్రకులాలను ఎక్కువ చూపించడానికి కుట్ర చేశారు. ఎందుకు తప్పుల తడక అని చెప్తుందంటే గతంలో అనేక సందర్భాల్లో లెక్కలు తీశారు, సర్వే చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుటుంబ సర్వే, సమగ్ర సర్వేలు తీశారు. అప్పుడు అందులోపల బీసీల జనాభా 52% ఉన్నట్టు తేలింది. ఇప్పుడు దాన్ని 42కి తగ్గించాడు.
ఇప్పుడు మాయ చేయడానికి, బీసీల మీ పొట్టగొట్టడానికి, బీసీ రిజర్వేషన్లను దెబ్బతీయడానికి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఈ లెక్కలను తప్పుల తరగతించారు. సర్వే ఇవాళ ప్రతి ఒక్కరి మనసులలో ఉన్నటువంటి విషయం సరిగ్గా జరగలేదనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా మా ఇంటికి రాలేదు అనేటటువంటి ఒక మాట అన్ని చోట్ల వినబడుతున్నటువంటి మాట. ఇది నేను చెప్తున్నది కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి మాట. ఒకవేళ సర్వే సమగ్రంగా జరగకపోతే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా కరెక్టా కాదా అనేటటువంటి అనుమానం ఒకటి వస్తున్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే మీద ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు, ప్రజా సంఘం మోలే కాదు, ఆఖరుకు సొంత పార్టీ లీడర్లు కూడా దుమ్మెత్తి పోస్తురు. ఇదంతా తప్పు లెక్క, అందరినీ దోకాబాద్ చేసే కథ అని గరమైతురు. ఏందో ఏమో అసలు ఈ సర్వేతోని వెనకబడ్డ కులాలకు కొంతనన్న మేలైతుంది కావచ్చని అనుకుంటే ఇప్పుడు చూడు అసలు కేసరి తెచ్చిరు. ఆఖరికి అనుకున్నట్టుగానే ఈ కాంగ్రెస్ పార్టీ నిలువుతా ముంచి ఉపాయం చేసిందని కోపానికి అత్తాండ్లు.